Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం కార్బోహైడ్రేట్స్ యొక్క క్లాస్ ని కంటిన్యూ చేద్దాం. ఈ వీడియోలో మనం డైసాకరైడ్స్ గురించి మాట్లాడదాం. సో డైసాకరైడ్స్ గురించి మాట్లాడే కంటే ముందు నేను మీకు ఆల్రెడీ ఒక విషయం చెప్పా. సో లైక్ మోనోసాకరైడ్స్ క్లాసిఫికేషన్ చెప్పేటప్పుడు డైసాకరైడ్స్ గురించి ఇంట్రొడక్షన్ చెప్పా. సో డైసాకరైడ్స్ అంటే అర్థం ఏమి, ఎన్ని షుగర్ మాలిక్యూల్స్ ఉంటాయి చెప్పండి. సో డైసాకరైడ్ అంటే డై అంటే అర్థం ఏమి 2, సాకరైడ్ అంటే అర్థం ఏమి షుగర్. సో డైసాకరైడ్స్ లో ఎన్ని షుగర్ మాలిక్యూల్స్ ఉంటాయి, 2 షుగర్ మాలిక్యూల్స్ ఉంటాయి. అండ్ డైసాకరైడ్స్ యొక్క జనరల్ ఫార్ములా మనం ఏమని రిప్రజెంట్ చేస్తామంటే C12H22O11. సో మనం జనరల్ గా ఏమని థింక్ చేస్తాం, సో లైక్ రెండు మోనోసాకరైడ్స్ యూనిట్స్ అనేవి కలిపినప్పుడు మనకి ఏం జనరేట్ అవుతుంది, డైసాకరైడ్ అనేది జనరేట్ అవుతుంది. లైక్ C6H12O6 ఒక మోనోసాకరైడ్, ఇంకొక మోనోసాకరైడ్ C6H12O6 కలిపితే మనకు టోటల్ ఎంత రావాలా, C12H24O12 రావాలి కదా. కానీ మనకు ఇక్కడ జనరల్ ఫార్ములా ఏమని వస్తుంది, C12H22O11. అది ఎందుకు C12H22O11 అయింది అన్నది మనం డిస్కస్ చేద్దాం. యాజ్ వెల్ యాజ్ ఇంకా కొన్ని విషయాల గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మోనోసాకరైడ్ మాలిక్యూల్ ఉంది, ఇక్కడ ఇంకొక మోనోసాకరైడ్ మాలిక్యూల్ ఉంది. ఇవి రెండు కంబైన్ అయినప్పుడు మనకు ఏం జనరేట్ అవుతుంది, ఒక డైసాకరైడ్ మాలిక్యూల్ జనరేట్ అవుతుంది. ఈ రియాక్షనే మనం కాండెన్సేషన్ రియాక్షన్ అని చెప్తాం అనమాట. సో ఈ కాండెన్సేషన్ రియాక్షన్ జరిగినప్పుడు ఒక వాటర్ మాలిక్యూల్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో వాటర్ మాలిక్యూల్ అనేది బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి ఒక వాటర్ మాలిక్యూల్ని తీసేశారనుకోండి, వాటర్ మాలిక్యూల్ అంటే 2 హైడ్రోజన్ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ని తీసేశారనుకోండి, అప్పుడు అదేమవుతుంది, C12H22O11 అన్నది అవుతుంది అనమాట. సో అందుకే దాని ఫార్ములా C12H22O11 అయింది. అర్థమైందా? సో వి విల్ డిస్కస్ ఇట్ ఇన్ ద అప్కమింగ్ వీడియో. సో ఓకే, డైసాకరైడ్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, రెండు మోనోసాకరైడ్ యూనిట్స్ కలిపితే దాన్ని మనం ఏమంటాం, డైసాకరైడ్ అంటాం అనమాట. సో డైసాకరైడ్ లో టైప్స్ ఉన్నాయి. ఏమేమి అవి అంటే, సో డైసాకరైడ్స్ కెన్ బి, నేను మీకు ఒక విషయం చెప్పా, ఏమని, దట్ మోనోసాకరైడ్స్ ఆర్ ద సింప్లెస్ట్ షుగర్స్ దట్ కెనాట్ బి ఫర్దర్ హైడ్రోలైజ్డ్ అని. బట్ డైసాకరైడ్స్ అలా కాదనమాట. డైసాకరైడ్ ని మనం ఏం చేయొచ్చు, ఫర్దర్ బ్రేక్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం ఒక డైసాకరైడ్ ని బ్రేక్ చేస్తామో అప్పుడు మనకి ఇండివిజువల్ గా 2 మోనోమర్ యూనిట్స్ లేదంటే 2 మోనోసాకరైడ్ యూనిట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో మనకు కార్బోహైడ్రేట్స్ ని బేసికల్ గా మనం 2 క్లాసెస్ గా క్లాసిఫై చేయొచ్చు. ఇంకొక విధంగా ఒకటి వచ్చేసరికి ఏమి అంటే రెడ్యూసింగ్, ఇంకొకటి నాన్ రెడ్యూసింగ్. ఏంటి రెడ్యూసింగ్, నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అంటే అన్నది ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షుగర్ ని మనం రెడ్యూసింగ్ షుగర్ అని అనాలా అంటే, సో రెడ్యూసింగ్ షుగర్ అని ఎప్పుడు అంటాము అంటే, సో ఎప్పుడైతే ఆ పర్టికులర్ షుగర్ తో ఫ్రీ ఆల్డిహైడ్ గ్రూప్ కానీ ఫ్రీ కీటోన్ గ్రూప్ కానీ, బేసిక్ గా ఫంక్షనల్ గ్రూప్ అన్నది ఫ్రీగా ఉండాలి. ఓకే, అప్పుడు దాన్ని మనం ఏమని రెఫర్ చేస్తాం, రెడ్యూసింగ్ షుగర్ అని రెఫర్ చేస్తాం. రెడ్యూసింగ్ అంటే అర్థం ఏమి, అది రెడ్యూస్ అవుతుంది అని. రెడ్యూస్ ఎప్పుడైతుంది, దాంతో ఫ్రీగా ఫంక్షనల్ గ్రూప్ అన్నది ఫ్రీగా ఉంటేనే కదా అది రెడ్యూస్ అవుతుంది. ఒకవేళ దాని ఫంక్షనల్ గ్రూప్ ఆల్రెడీ బాండింగ్ లో ఉంది అనుకోండి, అది పోయి రెడ్యూస్ కాగలదా, అది పోయి రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయగలదా? ది ఆన్సర్ ఈజ్ నో, రైట్? సో ఎప్పుడైతే ఒక పర్టికులర్ మాలిక్యూల్, ఒక పర్టికులర్ షుగర్ మాలిక్యూల్ యొక్క ఫంక్షనల్ గ్రూప్ అన్నది ఫ్రీగా ఉంటేనే అది పోయి రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంది, అది రెడ్యూస్ అవుతుంది. అప్పుడు దాన్ని మనం ఏమంటాం, రెడ్యూసింగ్ షుగర్ అంటాం. సో ఏదైనా ఒక షుగర్ మాలిక్యూల్ ని తీసుకొని దాని ఫంక్షనల్ గ్రూప్ అన్నది ఆల్రెడీ బాండింగ్ లో ఉంటే అది మళ్ళీ రియాక్షన్ లో పోయి పార్టిసిపేట్ చేయగలదా, చేయలేదు. కాబట్టి దాన్ని మనం ఏమని రెఫర్ చేస్తామంటే నాన్ రెడ్యూసింగ్ షుగర్ అని రెఫర్ చేస్తాం. సో వెన్ వి టాక్ అబౌట్ నాన్ రెడ్యూసింగ్ షుగర్, నాన్ రెడ్యూసింగ్ షుగర్ లో ఏమైంటుందంటే, సో ది ఫంక్షనల్ గ్రూప్ దట్ ఈస్ ఆల్డిహైడ్ గ్రూప్ ఆర్ కీటోన్ గ్రూప్, ద ఫంక్షనల్ గ్రూప్ అన్నది ఫ్రీగా ఉండదన్నమాట. ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ బాండెడ్ ఫామ్, అది ఆల్రెడీ బౌండ్ ఫామ్ లో ఉంటుంది, అది ఫర్దర్ రెడ్యూస్ అవ్వదు. కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం, నాన్ రెడ్యూసింగ్ షుగర్ అంటున్నాం. ది షుగర్ దట్ కెనాట్ బి రెడ్యూస్డ్. ఎందుకు రెడ్యూస్ అవ్వదంట, బికాస్ దాని ఫంక్షనల్ గ్రూప్ ఆల్రెడీ బాండింగ్ లో ఉంది. ఆల్రెడీ బాండింగ్ లో ఉండేది మళ్ళీ పోయి పార్టిసిపేట్ చేస్తుంది. అది జస్ట్ లైక్
బ్యాడ్గా అనుకోకండి, ఒక విషయం ఇట్లాగా ఆలోచించండి. రెడ్యూసింగ్ షుగర్ అంటే ఫ్రీగా, అంటే ఇప్పుడు మ్యారేజ్ కానీ వాళ్ళే కదా పోయి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. ఆల్రెడీ మ్యారేజ్ అయ్యే వాళ్ళు పోయి పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు కదా. సో ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అట్లాగా ఆలోచించకండి, నార్మల్గా ఆలోచించండి. సో ఏదైనా సరే ఒక మాలిక్యూల్ అనేది ఫ్రీగా ఉంటేనే కదా బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఆ మాలిక్యూల్ ఆల్రెడీ బాండింగ్లో ఉంటే మళ్ళీ ఇంకొకసారి బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తుందా? అవ్వదు కదా అలాగా. సో రెడ్యూసింగ్ షుగర్కి ఫంక్షనల్ గ్రూప్ అనేది ఫ్రీగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏమంటాము, రెడ్యూసింగ్ షుగర్ అంటాం. బికాస్ దట్ కెన్ బి రెడ్యూస్డ్ ఫర్దర్. బట్ వెన్ వి కమ్ ఫర్ నాన్ రెడ్యూసింగ్ షుగర్, దీని యొక్క ఫంక్షనల్ గ్రూప్ అన్నది ఫ్రీగా ఉండదు అనమాట. సో దాని ఫంక్షనల్ గ్రూప్ ఫ్రీగా ఉండదు కాబట్టి అది బాండింగ్ లో పార్టిసిపేట్ చేయదు. దాన్ని ఫర్దర్ మనం రెడ్యూస్ చేయలేం కాబట్టి దాన్ని మనం నాన్ రెడ్యూసింగ్ షుగర్ అని కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, సో హియర్ ఇక్కడ డిఫరెన్స్ చార్ట్ ఉంది దట్ ది కార్బోహైడ్రేట్స్ విత్ ఫ్రీ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ గ్రూప్ ఆర్ నోన్ యాజ్ రెడ్యూసింగ్ షుగర్స్ అండ్ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ గ్రూప్ ఈజ్ నాట్ ఫ్రీ బట్ ఇన్స్టెడ్ యూటిలైజ్డ్ ఇన్ బాండ్ ఫార్మేషన్, దెన్ వి కాల్ ఇట్ యాజ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్. ఓకే, దెన్ మనం సెకండ్ పాయింట్ కన్సిడర్ చేసాం అనుకోండి. ఇక్కడ మనకు రెడ్యూసింగ్ షుగర్స్ లో హెమీ అసిటల్స్ కానీ హెమీ కీటల్స్ కానీ ఫామ్ అవుతాయి. సో నేను మీకు ఒక విషయం చెప్పా, గుర్తుందా? లాస్ట్ వీడియోలో మనకి ఎప్పుడైతే ఆల్కహాల్ గ్రూప్ అన్నది తర్వాత ఆల్డిహైడ్ గ్రూప్ అనేది రియాక్ట్ అయితే హెమీ అసిటల్ కానీ హెమీ కీటల్ కానీ ఫామ్ అవుతుంది అని చెప్పేసి. సో మనకి హెమీ అసిటల్ కానీ హెమీ కీటల్ కానీ ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆల్డిహైడ్ గ్రూప్ కానీ మన కీటోన్ గ్రూప్ కానీ ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే మనకి హెమీ అసిటల్ కానీ హెమీ కీటల్ కానీ ఫామ్ అవుతుంది. సో రెడ్యూసింగ్ షుగర్ లో కీటోన్ గ్రూప్ కానీ తర్వాత ఆల్డిహైడ్ గ్రూప్ కానీ ఫ్రీగా ఉంటాయి కాబట్టి అవి ఆల్కహాల్ గ్రూప్ తో రియాక్ట్ అయ్యి మనకి హెమీ అసిటల్స్ తర్వాత హెమీ కీటల్స్ ఫామ్ చేస్తాయి. వెరస్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ లో ఈ ఆల్డిహైడ్ గ్రూప్ కానీ కీటోన్ గ్రూప్ కానీ ఆల్రెడీ బాండింగ్ లో ఉంటాయి, ఇవి ఫ్రీగా ఉండవు. సో వాటికి రియాక్ట్ అయ్యే ఛాన్స్ అన్నది ఉండదు. సో కాబట్టి ఇక్కడ హెమీ అసిటల్స్ హెమీ కీటల్స్ అన్నవి ఫామ్ అవ్వవు అనమాట. సో అవి ఆల్రెడీ అసిటల్ ఫామ్ లో కానీ కీటల్ ఫామ్ లో కానీ ఉంటాయి, కానీ హెమీ అసిటల్స్ హెమీ కీటల్స్ మాత్రం ఇక్కడ ఫామ్ అవ్వవు. ఓకే, దాని తర్వాత ఈ రెడ్యూసింగ్ షుగర్స్ అన్నవి మనకు మ్యూటా రొటేషన్ అన్నది చూపిస్తుంది. మ్యూటా రొటేషన్ అంటే ఏంటి అన్నది నేను ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను. సో దెర్ ఈస్ ఎ షిఫ్ట్ ఇన్ ద రొటేషన్ ఆఫ్ ద మాలిక్యూల్ అనమాట. సో ఒకవేళ ఒక డెక్స్ట్రో రొటేటరీ కాంపౌండ్ ఉంటే అది కొంచెం సేపు అయిన తర్వాత లీవో రొటేటరీగా షిఫ్ట్ అవ్వడం ఇలాంటి జరగడాన్ని మనం ఏమంటాం, మ్యూటా రొటేషన్ అంటాం. సో అన్ని రెడ్యూసింగ్ షుగర్స్ కూడా మనకు మ్యూటా రొటేషన్ ని చూపిస్తాయి. వెరస్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ మ్యూటా రొటేషన్ ని చూపించవు అనమాట. ఓకే, అండ్ మనకు ఒక టెస్ట్ ఉంటుంది ఓసోజోన్ టెస్ట్ అని చెప్పేసి, కార్బోహైడ్రేట్ అనాలిసిస్ చేసేటప్పుడు ఓసోజోన్ టెస్ట్ అన్నది చేస్తారు. సో మనకు రెడ్యూసింగ్ షుగర్స్ అన్ని కూడా ఓసోజోన్ టెస్ట్ పాజిటివ్ ఇస్తాయి అనమాట. వెరస్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అన్ని కూడా ఓసోజోన్ టెస్ట్ నెగిటివ్ ఇస్తాయి. ఎందుకు ఇలాగా అంటే, సో ఓసోజోన్ టెస్ట్ చేసేటప్పుడు మనం ఫినైల్ హైడ్రజైన్ అనే ఒక కెమికల్ ని యాడ్ చేస్తాం. ఈ ఫినైల్ హైడ్రజైన్ అన్న కెమికల్ ఫ్రీ ఆల్డిహైడ్ కానీ ఫ్రీ కీటోన్ గ్రూప్ తో కానీ బైండ్ అయ్యి మనకు క్రిస్టల్స్ ని ఫామ్ చేస్తుంది అనమాట. వేరేజ్ మనం నాన్ రెడ్యూసింగ్ షుగర్ చూసామనుకోండి, ఇందులో ఆల్డిహైడ్ గ్రూప్ కానీ తర్వాత కీటోన్ గ్రూప్ కానీ ఆల్రెడీ బాండింగ్ లో ఉంటుంది. సో ఇది ఫినైల్ హైడ్రజన్ తో రియాక్ట్ అయ్యే స్కోప్ అన్నది ఉండదు. సో క్రిస్టల్స్ అన్నవి ఫామ్ అవ్వవు అనమాట. సో అందుకే మనకు రెడ్యూసింగ్ షుగర్స్ ఓసోజోన్ పాజిటివ్ ఇస్తాయి, నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ ఓసోజోన్ నెగిటివ్ ఇస్తాయి అనమాట. ఓకే, so these are the differences between reducing sugar and non reducing sugar. and మనం reducing sugars కి examples చూసుకుంటే glucose, fructose, lactose ఇవన్నీ reducing sugars కి examples. whereas non reducing sugars కి example తీసుకుంటే sucrose, glycogen, inulin ఇవన్నీ కూడా non reducing sugar కి example కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, సో now we will move on to the disaccharides. నేను మీకు స్ట్రక్చర్ చూపించి ఇంకా నీట్గా reducing కి నాన్ reducing కి డిఫరెన్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో లాక్టోజ్ అనేది ఒక డైసెకరైడ్ కదా, డైసెకరైడ్ అన్నప్పుడు రెండు మోనోసెకరైడ్ యూనిట్స్తో మేడప్ అయి ఉంటుంది. సో లాక్టోజ్ అన్నది ఒక గ్యాలాక్టోజ్ తర్వాత ఒక గ్లూకోజ్ యూనిట్తో మేడప్ అయి ఉంటుంది అనమాట. సో లాక్టోజ్ అన్నది ఒక డైసెకరైడ్ అంటే అర్థం ఏమి, రెండు మోనోసెకరైడ్ యూనిట్స్తో మేడప్ అయి ఉంటుంది. ఆ రెండు మోనోసెకరైడ్ యూనిట్స్ ఎవరెవరు అంటే ఒకటి గ్యాలాక్టోజ్ ఇంకొకటి గ్లూకోజ్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ గ్యాలాక్టోజ్ అండ్ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్ అనమాట. సో ఇక్కడ మనం బీటా డి గ్యాలాక్టోజ్ అంటున్నాం. బీటా అంటే ఏమని చెప్పాము, C1 కార్బన్ పైన OH గ్రూప్ అన్నది పైన ఉంటే దాన్ని బీటా అంటాము అని చెప్పాము. సో OH గ్రూప్ అన్నది ఒకవేళ కింద ఉంటే దాన్ని ఏమంటాం, ఆల్ఫా అని రెఫర్ చేస్తాం కదా. సో మనకు ఇక్కడ చూస్తే ఇది బీటా డి గ్యాలాక్టోజ్, వెరస్ ఇది బీటా డి గ్లూకోజ్. సో ఇక్కడ కూడా C1 కార్బన్ పైన
సో ఇది వచ్చేసరికి C1 కార్బన్ కదా, C1 కార్బన్ అండ్ దిస్ ఈజ్ C1 కార్బన్. సో ఇక్కడ చూస్తే మనకు C1 కార్బన్ పైన OH గ్రూప్, దీనికి కూడా అప్ సైడ్ ఉంది కాబట్టి దాన్ని కూడా మనం ఏమని రెఫర్ చేస్తున్నాం, బీటా కార్బన్ ఆర్ బీటా యానోమర్ అని రెఫర్ చేస్తున్నాం అనమాట. సో ఇది ఇది గ్యాలాక్టోస్, తర్వాత ఇది గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్. ఇక్కడ రెండు ఒక గ్యాలాక్టోస్ తర్వాత ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ మధ్యలో ఒక కాండెన్సేషన్ రియాక్షన్ జరిగి వాటర్ మాలిక్యూల్ అన్నది బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోయి వీళ్ళిద్దరి మధ్యలో ఒక బాండ్ క్రియేట్ అవుతుంది. ఆ బాండ్ నే మనం గ్లైకోసైడిక్ బాండ్ అని రెఫర్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏమైతుందో చూద్దాం. సో C1 కార్బన్ పైన ఉన్న OH గ్రూప్, దాని తర్వాత C4. సో ఫస్ట్ అయితే దీనికి నంబరింగ్ ఇచ్చుకుందాం సో దట్ మనకు క్లారిటీ ఉంటుంది. C2 కార్బన్, C3 కార్బన్, C4 కార్బన్, C5 కార్బన్, C6 కార్బన్. దెన్ ఇక్కడ చూసుకుంటే C1, C2, C3, C4, C5 అండ్ దిస్ ఈజ్ C6 అనమాట. సో ఇక్కడ C1 కార్బన్ పైన ఉన్న OH గ్రూప్ C4 కార్బన్ పైన ఉన్న OH గ్రూప్ ని అటాక్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇక్కడ ఉన్న OH గ్రూప్ పైన అటాక్ చేస్తుందో ఇక్కడ నుంచి H2O బయటకు వెళ్ళిపోతుంది. H2O బయటకు వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న ఒక H, ఇక్కడ ఉన్న ఒక H ప్లస్ ఒక O బయటకు వెళ్ళిపోతే మనకి ఏం మిగిలిపోతుంది, అక్కడ O మిగిలిపోతుంది. ఆ O అన్న బాండ్ నే మనం ఏమంటున్నామంటే గ్లైకోసైడిక్ బాండ్ అంటున్నాం అనమాట. ఓకే, సో ఆ O బాండ్నే ఇక్కడ మనము గ్లైకోసైడిక్ బాండ్ అని రెఫర్ చేస్తాం. సో ఇక్కడ చూడండి ఏ కార్బన్ మధ్యలో రియాక్షన్ జరిగింది, ఫస్ట్ కార్బన్ కి తర్వాత ఫోర్త్ కార్బన్ కి మధ్యలో రియాక్షన్ జరిగింది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే 1 to 4 గ్లైకోసైడిక్ బాండ్ అని రెఫర్ చేస్తాం. సో ఇక్కడ ఉన్నది బీటా గ్లూకోజ్ కాబట్టి, అండ్ ఇది ఎన్ని మెంబర్డ్ రింగ్ పెంచండి, ఎన్ని మెంబర్డ్ రింగ్ 1 2 3 4 5 and 6 మెంబర్డ్ రింగ్ ని మనం ఏమని రెఫర్ చేస్తాం, పైరనోజ్ అని రెఫర్ చేస్తాం కదా. సో పైరనోజ్ అని రెఫర్ చేస్తాం కాబట్టి, అండ్ ఇది స్ట్రక్చర్ ఎవరి స్ట్రక్చర్, గ్యాలాక్టోజ్ యొక్క స్ట్రక్చర్ కాబట్టి గ్యాలాక్టో పైరనోజ్ అని రెఫర్ చేస్తాం. అండ్ దీని యొక్క OH గ్రూప్ పైన ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం, galactopyranose అని రెఫర్ చేస్తాం అనమాట. సో వెన్ వి టాక్ అబౌట్ దిస్ పర్టికులర్ స్ట్రక్చర్, దీంట్లో కూడా ఇది కూడా ఎన్ని మెంబర్డ్ రింగ్, 6 మెంబర్డ్ రింగ్ కాబట్టి 6 మెంబర్డ్ రింగ్ అయితే మనం ఏమంటాం పైరనోజ్. అండ్ ఇది గ్లూకో స్ట్రక్చర్ కాబట్టి గ్లూకో, దీనికి కూడా OH గ్రూప్ పైన సైడ్ ఉంది కాబట్టి దాన్ని కూడా ఏమంటాం, బీటా అంటాం. ఓకే, బీటా 1 to 4 బీటా గ్యాలాక్టోపైరనోజ్ 1 to 4 బీటా గ్లూకోపైరనోజ్ అంటాం. అండ్ ఇక్కడ ఇంకొక విషయం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ పర్టికులర్ లాక్టోజ్ అన్నది రెడ్యూసింగ్ షుగరా నాన్ రెడ్యూసింగ్ షుగరా అని చెప్పి. సో మనం ఎట్లా డిసైడ్ చేస్తాం అది రెడ్యూసింగ్ షుగరా నాన్ రెడ్యూసింగ్ షుగరా అని చెప్పండి. రెడ్యూసింగ్ షుగర్ అంటే అర్థం ఏమి, దాని యొక్క ఫంక్షనల్ గ్రూప్ అన్నది ఫ్రీగా ఉండాలి. సో మనం గ్యాలాక్టోజ్ చూసామనుకోండి, గ్యాలాక్టోజ్ యొక్క స్ట్రక్చర్ చూసామనుకోండి, దీని యొక్క ఫంక్షనల్ గ్రూప్ ఎవరిపైన ఉంటుంది, C1 కార్బన్ పైన ఉంటుంది. సో C1 కార్బన్ పైన ఉన్న ఫంక్షనల్ గ్రూప్ అన్నది ఇక్కడ ఫ్రీగా ఉంది. సో కాబట్టి ఇది ఏమైతుంది, రెడ్యూసింగ్ షుగర్ అవుతుంది. అండ్ ఈ ఎండ్ రెడ్యూసింగ్ ఎండ్ అవుతుంది. మనకు ఒక షుగర్ అన్నది రెడ్యూసింగ్ గా నాన్ రెడ్యూసింగ్ గా అన్నది మనం ఎట్లా డిసైడ్ చేస్తాము, సో ఏదైనా సరే ఒక షుగర్ మాలిక్యూల్ తీసుకొని, డైసాకరైడ్ మాలిక్యూల్ తీసుకొని దాంట్లో ఫంక్షనల్ గ్రూప్ అన్నది ఫ్రీగా ఉందా లేదా అన్నది చెక్ చేస్తాం. సో మనం ఇక్కడ గ్యాలాక్టోజ్ యొక్క స్ట్రక్చర్ అబ్జర్వ్ చేసాం అనుకోండి, దీని C1 కార్బన్ పైన ఉన్న ఫంక్షనల్ గ్రూప్ అన్నది ఆల్రెడీ దీన్ని C1 కార్బన్ పైన ఉన్న ఇక్కడ C1 కార్బన్ ఉంది కదా. సో ఈ C1 కార్బన్ పైన ఉన్న ఫంక్షనల్ గ్రూప్ అన్నది ఆల్రెడీ గ్లైకోసైడిక్ బాండ్ లో ఇన్వాల్వ్ అయింది. సో గ్యాలాక్టోజ్ యొక్క C1 కార్బన్ పైన ఉన్న ఫంక్షనల్ గ్రూప్ ఆల్రెడీ బాండింగ్ లో ఇన్వాల్వ్ అయింది. సో ఓకే, దాన్ని వదిలేద్దాం. దెన్ మనం గ్లూకోజ్ దగ్గరకు వద్దాం. గ్లూకోజ్ యొక్క C1 కార్బన్ పైన ఉన్న ఫంక్షనల్ గ్రూప్ అన్నది ఇక్కడ ఎలాగుంది, ఫ్రీగా ఉంది కాబట్టి దాన్ని ఏమనొచ్చు, మనం రెడ్యూసింగ్ షుగర్ అని రెఫర్ చేయొచ్చు. సో రెండు షుగర్స్ లో ఏదో ఒక షుగర్ ఫ్రీగా ఉన్నా సరే దాన్ని మనం ఏమని రెఫర్ చేస్తాం, రెడ్యూసింగ్ షుగర్ అని రెఫర్ చేస్తాం. సో లాక్టోజ్ ని మనం ఏమని కన్సిడర్ చేస్తాం, రెడ్యూసింగ్ షుగర్ అని కన్సిడర్ చేస్తాం. బికాస్ గ్లూకోజ్ పైన ఉన్న ఫంక్షనల్ గ్రూప్ ఫ్రీగా ఉంది కాబట్టి దాన్ని రెడ్యూసింగ్ షుగర్ అని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ C1 కార్బన్ పైన ఉన్న ఫంక్షనల్ గ్రూప్ ఈ సైడ్ ఫ్రీగా ఉంది కాబట్టి దీన్ని రెడ్యూసింగ్ ఎండ్ అంటాం. అంటే రియాక్షన్ జరగాలంటే, రెడ్యూస్ అవ్వాలంటే ఇక్కడే రిడక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడే జరుగుతుంది అనమాట. ఇక్కడ జరగదు. ఇక్కడ ఎందుకు జరగదు అంటే ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ లేదు, C1 కార్బన్ ఇక్కడ ఉంది. సో దీన్ని ఏమని రెఫర్ చేస్తాం, నాన్ రెడ్యూసింగ్ ఎండ్ అని రెఫర్ చేస్తాం. సో దిస్ ఈస్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ లాక్టోజ్. లాక్టోజ్ అన్నది ఈ విధంగా ఫామ్ అవుతుంది. మెయిన్ గా మనకు లాక్టోజ్ చూసుకుంటే, లాక్టోజ్ అన్నది ఒక డైసాకరైడ్, అది మిల్క్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. సో లాక్టోజ్ అన్నది గ్యాలాక్టోజ్ తోను గ్లూకోజ్ తోను మేడప్ అయి ఉంటుంది. సో లాక్టోజ్ ని బ్రేక్ చేసే ఎంజైమ్ ని లాక్టేజ్ అంటాం అనమాట.
ఓకే. సో లాక్టోజ్ని బ్రేక్ చేసే ఎంజైమ్ని మనం లాక్టేజ్ అని రెఫర్ చేస్తాం. సో ఎప్పుడైతే లాక్టోజ్ అన్నది ఎప్పుడైతే లాక్టేజ్తో రియాక్ట్ అవుతుందో అప్పుడు మనకు ఒక గ్లూకోజ్ ఒక గ్యాలాక్టోజ్ అన్నవి జనరేట్ అవుతాయి. ఓకే. సో దిస్ ఈజ్ హౌ ద రియాక్షన్ అక్కర్స్. మన బాడీలో మనం మిల్క్ తీసుకున్నాం అనుకోండి, సో మన ఫుడ్లో మనం మిల్క్ తీసుకున్నాం అనుకోండి, ఆ మిల్క్ మన లాక్టేజ్ ఎంజైమ్ ద్వారా గ్లూకోజ్ గ్యాలాక్టోజ్గా బ్రేక్ అయిపోతుంది అనమాట. ఓకే. సో దెన్ వెన్ వీ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్, దట్ ఈస్ మాల్టోజ్ అన్నది కూడా ఒక డైసాకరైడ్ కదా. సో మాల్టోజ్ ఈజ్ ఎ డైసాకరైడ్ అంటే ఖచ్చితంగా ఇది కూడా 2 మోనోసాకరైడ్ యూనిట్స్తో మేడప్ అయి ఉంటుంది. ఏమేమి ఆ మోనోసాకరైడ్ యూనిట్స్ అంటే ఒకటి గ్లూకోజ్, ఇంకొకటి కూడా గ్లూకోజే. 2 గ్లూకోజ్ మాలిక్యూల్స్ కలిపి ఒక మాల్టోజ్ మాలిక్యూల్ని ఫామ్ చేస్తాయి అనమాట. దీన్ని మనం ఇంకొక పేరుతో హోమోడైసాకరైడ్ అని కూడా అనొచ్చు. బికాజ్ ఇక్కడ ఉన్న 2 యూనిట్స్ అన్నవి ఎట్లాగున్నాయి, సేమ్ ఉంటే దాన్ని ఏమంటాం, హోమో అంటాం. సో హోమోడైసాకరైడ్ అని కూడా రెఫర్ చేయొచ్చు. ఓకే. ఎనీవేస్, సో ఇక్కడ ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఉంది, ఇక్కడ ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఉంది. సో ఇక్కడ ఉన్న గ్లూకోజ్ మాలిక్యూల్ని మనం ఏమని కన్సిడర్ చేస్తామంటే ఆల్ఫా డి గ్లూకోజ్ మాలిక్యూల్ అని కన్సిడర్ చేస్తాం. ఆల్ఫా అని ఎందుకు అంటున్నాం, ఇక్కడ OH గ్రూప్ ఏ సైడ్ ఉంది, కింద సైడ్ ఉంటే దాన్ని ఏమంటాం, ఆల్ఫా అంటాం. సో దెన్ వెన్ వి కమ్ హియర్, ఇక్కడ చూసామనుకోండి, సో ఇక్కడ కూడా దీన్ని ఏమని కన్సిడర్ చేస్తాం, ఆల్ఫా డి గ్లూకోజ్ అనే కన్సిడర్ చేస్తాం. ఎందుకు దీన్ని కూడా ఆల్ఫా డి గ్లూకోజ్ అంటున్నాం, దీని OH గ్రూప్ C1 కార్బన్ పైన ఉన్న OH గ్రూప్ ఏ సైడ్ ఉంది, కింద సైడ్ ఉంది. ఫస్ట్ వీ విల్ ట్రై టు నంబర్. దిస్ ఈజ్ C2 కార్బన్, దిస్ ఈజ్ C3 కార్బన్, దిస్ ఈజ్ C4 కార్బన్, దిస్ ఈజ్ C5 కార్బన్ అండ్ దిస్ ఈజ్ C6 కార్బన్. ఇక్కడ కూడా సేమ్ C1, C2, C3, C4, C5 అండ్ C6. సో దీని C1 కార్బన్ పైన ఉన్న OH గ్రూప్ కింద సైడే ఉంది, దీని C1 కార్బన్ పైన ఉన్న OH గ్రూప్ కింద సైడే ఉంది, కాబట్టి దాన్ని ఆల్ఫా డి గ్లూకోజ్ అన్నాం, దీన్ని కూడా ఆల్ఫా డి గ్లూకోజ్ అన్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ C1 కార్బన్ పైన ఉన్న OH గ్రూప్ ఈ C4 కార్బన్ పైన ఉన్న OH గ్రూప్ పైన అటాక్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ విధంగా అటాక్ చేస్తుందో వీళ్ళిద్దరి మధ్యలో O బాండ్ అన్నది ఫామ్ అవుతుంది, దాన్ని మనం గ్లైకోసైడిక్ బాండ్ అంటున్నాం. సో ఇక్కడ ఎన్నో నంబర్ కార్బన్ ఇన్వాల్వ్ అయింది, C1 కార్బన్. ఇక్కడ ఎన్నో నంబర్ కార్బన్ ఇన్వాల్వ్ అయింది, C4 కార్బన్. ఏ టైప్ ఆఫ్ యానోమర్ ఉంది, ఆల్ఫా యానోమర్ ఉంది, కాబట్టి ఆల్ఫా 1,4 గ్లైకోసైడిక్ బాండ్ అంటున్నాం. దీన్ని ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఆల్ఫా గ్లూకోపైరనోసిల్ 1,2,4 ఆల్ఫా గ్లూకోపైరనోస్ అని రెఫర్ చేస్తారనమాట. సో నాకు ఇక్కడ ఒక విషయం చెప్పండి, ఇది రెడ్యూసింగ్ షుగరా నాన్ రెడ్యూసింగ్ షుగరా? సో రెడ్యూసింగ్ షుగర్ని నాన్ రెడ్యూసింగ్ షుగర్ని ఎట్లా చెక్ చేస్తాం? ఫస్ట్ మనం ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ని చూద్దాం. సో ఈ గ్లూకోజ్ మాలిక్యూల్లో C1 కార్బన్ అంటే ఇదే కదా, C1 కార్బన్ పైన ఉన్న ఆల్డిహైడ్ గ్రూప్ ఆల్రెడీ ఇక్కడ ఏముంది, బాండింగ్ లో ఇన్వాల్వ్ అయింది, గ్లైకోసైడిక్ బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అయింది, అది ఫ్రీగా లేదు. సో కాబట్టి దీన్ని వదిలేద్దాం. దెన్ ఈ గ్లూకోజ్ దగ్గరకు వద్దాం. సో C1 కార్బన్ పైన ఉన్న ఆల్డిహైడ్ గ్రూప్ ఫంక్షనల్ గ్రూప్ ఎలాగుంది, ఫ్రీగా ఉంది కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు, రెడ్యూసింగ్ షుగర్ అనొచ్చు. సో ఇది డైసాకరైడ్ కాబట్టి డైసాకరైడ్ లో ఒక గ్లూకోజ్ ఒక మోనోసాకరైడ్ యూనిట్ ఫ్రీగా ఉన్నా సరే దాన్ని మనం రెడ్యూసింగ్ అంటాం. కాబట్టి ఈ పర్టికులర్ మాల్టోజ్ ని మనం ఏమనొచ్చు, రెడ్యూసింగ్ షుగర్ అని కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకే. సో మనం ఇందాక చూసాం కదా, సో మాల్టోజ్ ని డైజెస్ట్ చేసే ఎంజైమ్ ని మనం ఏమంటాం అంటే మాల్టేజ్ అని రెఫర్ చేస్తాం అనమాట. సో మాల్టేజ్ అని కూడా అంటారు, లేదంటే అమైలేజ్ అని కూడా అంటారు. సో మాల్టేజ్ ఆర్ అమైలేజ్ ఏం చేస్తాయంటే మాల్టోజ్ నుంచి 2 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ని జనరేట్ చేస్తాయి అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ మాల్టోజ్. దెన్ వెన్ వి టాక్ అబౌట్ సుక్రోజ్ గురించి మాట్లాడితే, సుక్రోజ్ కూడా ఒక డైసాకరైడ్ కదా, సుక్రోజ్ కూడా ఒక డైసాకరైడ్ కదా. సుక్రోజ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 1 గ్లూకోజ్ మాలిక్యూల్ అండ్ 1 ఫ్రక్టోజ్ మాలిక్యూల్. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే మీరు గ్లూకోజ్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఇది, ఫ్రక్టోజ్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఇది. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్. సో ఇక్కడ ఆల్రెడీ కార్బన్ నంబరింగ్ ఉంది. ఇది వచ్చేసరికి ఆల్ఫా డి గ్లూకోజ్
ఆల్ఫా డి గ్లూకోజ్, ఇది వచ్చేపాటికి బీటా డి ఫ్రక్టోజ్. ఆల్ఫా అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ మనం స్ట్రక్చర్ చూసినప్పుడు OH గ్రూప్ అన్నది కింద ఉంటుంది. దీన్ని బీటా అని ఎందుకు అంటున్నామంటే OH గ్రూప్ అన్నది పైన ప్రెసెంట్ అయింది కాబట్టి దీన్ని బీటా అని రెఫర్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ OH గ్రూప్ అన్నది పైన ప్రెసెంట్ అయింది కాబట్టి దాన్ని బీటా అని రెఫర్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ రియాక్షన్ ఎట్లా జరిగింటే చెప్పండి. ఇక్కడ OH గ్రూప్ ఉంది, తర్వాత ఇక్కడ OH గ్రూప్ ఉంది. ఎప్పుడైతే ఈ రెండు OH గ్రూప్స్ రియాక్ట్ అవుతాయో ఇక్కడ నుంచి ఎవరు బయటకు వెళ్ళిపోతారు, వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఒక గ్లైకోసైడిక్ బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ సుక్రోజ్ మాలిక్యూల్ రెడ్యూసింగ్ నాన్ రెడ్యూసింగ్ గా చెప్పండి. మనం ఒక షుగర్ని రెడ్యూసింగ్ ఆర్ నాన్ రెడ్యూసింగ్ అని కన్సిడర్ చేయాలంటే మనం ఏం చెక్ చేయాలి, దాంతో ఫ్రీ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ గ్రూప్ ఉందా లేదా అన్నది చెక్ చేయాలి. సో మనం ఇక్కడ చూసామనుకోండి, ఈ పర్టికులర్ గ్లూకోజ్ మాలిక్యూల్ చూసామనుకోండి, దీంతో ఫంక్షనల్ గ్రూప్ ఫస్ట్ కార్బన్ పైన ఉంటుంది కాబట్టి ఫస్ట్ కార్బన్ పైన ఉన్న ఫంక్షనల్ గ్రూప్ ఆల్రెడీ బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంది. సో కాబట్టి గ్లూకోజ్లో మనకు ఫ్రీ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ గ్రూప్ అన్నది లేదు. బట్ మనం ఇక్కడ ఫ్రక్టోజ్ గురించి మాట్లాడితే ఫ్రక్టోజ్లో ఫంక్షనల్ గ్రూప్ ఎవరిపైన ఉంటుంది, సెకండ్ కార్బన్ పైన ఉంటుంది. ఇక్కడ సెకండ్ కార్బన్ పైన ఉన్న ఫంక్షనల్ గ్రూప్ కూడా ఆల్రెడీ బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఫ్రక్టోజ్ దగ్గర ఫంక్షనల్ గ్రూప్ ఫ్రీగా లేదు, గ్లూకోజ్ దగ్గర ఫంక్షనల్ గ్రూప్ ఫ్రీగా లేదు. సో రెండింటి దగ్గర ఫంక్షనల్ గ్రూప్ ఆల్రెడీ బాండింగ్ లో ఉంది, ఫ్రీగా లేదు. కాబట్టి మనం సుక్రోజ్ ఏమని కన్సిడర్ చేస్తామంటే నాన్ రెడ్యూసింగ్ షుగర్ కింద కన్సిడర్ చేస్తాం. సో సుక్రోజ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్ బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఫ్రీ ఫంక్షనల్ గ్రూప్. సో దీంట్లో ఫ్రీ ఫంక్షనల్ గ్రూప్ గ్లూకోజ్తోనూ లేదు, ఫ్రక్టోజ్తోనూ లేదు. అందుకే మనం సుక్రోజ్ ఏమని కన్సిడర్ చేస్తాం, నాన్ రెడ్యూసింగ్ షుగర్ అని కన్సిడర్ చేస్తాం. ఓకే, అండ్ సుక్రోజ్ ని మనం ఇంకొక పేరుతో ఇన్వర్ట్ షుగర్ అని కూడా రెఫర్ చేస్తాం. ఇన్వర్ట్ షుగర్ అని ఎందుకు అంటారు అన్నది నేను తర్వాత స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఇది గుర్తుపెట్టుకోండి. సుక్రోజ్ ని మనం ఇన్వర్ట్ షుగర్ అని కూడా అంటాం, టేబుల్ షుగర్ అని కూడా అంటాం. సుక్రోజ్ ని డైజెస్ట్ చేసే ఎంజైమ్ పేరు సుక్రేజ్ అన్నమాట. సో సుక్రోజ్ ని డైజెస్ట్ చేసే ఎంజైమ్ పేరు సుక్రేజ్ ఆర్ ఇన్వర్టేజ్. సుక్రేజ్ కానీ ఇన్వర్టేజ్ కానీ ఏం చేస్తుందంటే సుక్రోజ్ ని గ్లూకోజ్ గాను ఫ్రక్టోజ్ గాను బ్రేక్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కండెన్సేషన్ రియాక్షన్ ఉంది, మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ కార్బన్ ఉంది కదా, ఫస్ట్ కార్బన్ పైన ఉన్న OH గ్రూప్ కింద సైడ్ ఉంది కాబట్టి ఆల్ఫా అన్నాము. దెన్ ఇక్కడ ఫంక్షనల్ OH గ్రూప్ ఇక్కడ పైన సైడ్ ఉంది కాబట్టి దీన్ని బీటా అని రెఫర్ చేస్తున్నాం. సో ఈ OH రియాక్ట్ అయ్యి మనకు H2O అన్నది బయటకు వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరి మధ్యలో మనకి ఏం ఫామ్ అయింది, ఇక్కడ కాండెన్సేషన్ రియాక్షన్ జరిగి ఒక గ్లైకోసైడిక్ బాండ్ అన్నది ఫామ్ అయింది. ఇక్కడ C1 కార్బన్ ఇన్వాల్వ్ అయింది, ఇక్కడ C2 కార్బన్ ఇన్వాల్వ్ అయింది. ఫ్రీ ఆల్డిహైడ్ కానీ ఫ్రీ కీటోన్ గ్రూప్ కానీ లేవు కాబట్టి దీన్ని నాన్ రెడ్యూసింగ్ షుగర్ అని మనం కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే, సో మనం ఇందాక నేను మీకు ఒక విషయం చెప్పా, దట్ సుక్రోజ్ ని ఏమంటారు, ఇన్వర్ట్ షుగర్ అంటారు అని చెప్పా. ఎందుకు దాన్ని ఇన్వర్ట్ షుగర్ అంటారు అన్నది ఇక్కడ చూద్దాం. ఓకే, ఇన్వర్ట్ షుగర్ అని ఎందుకు అంటారు అన్నది చూద్దాం. సో మనం నార్మల్ సుక్రోజ్ మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి. సో వెన్ వి కన్సిడర్ నార్మల్ సుక్రోజ్ మాలిక్యూల్, దాని యొక్క ఆప్టికల్ యాక్టివిటీ ఎంత ఉంటుంది అంటే +66.5 degrees ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఆప్టికల్ రొటేషన్ ఆఫ్ సుక్రోజ్. ప్లస్ అంటే అర్థం ఏమి, డెక్స్ట్రో రొటేటరీనా లీవో రొటేటరీనా? సో డెక్స్ట్రో రొటేటరీ కదా. సో ఇది ఎట్లాగుంటుంది, డెక్స్ట్రో ఫామ్లో ఉంటుంది, డెక్స్ట్రో రొటేటరీ ఫామ్లో ఉంటుంది అనమాట. సుక్రోజ్ మాలిక్యూల్ సుక్రోజ్ డైసాకరైడ్ కదా, సుక్రోజ్ డైసాకరైడ్ యొక్క ఆప్టికల్ యాక్టివిటీ అన్నది +66.5 degrees అన్నది ఉంటుంది అనమాట. బట్ ఎప్పుడైతే మనం సుక్రోజ్ ని హైడ్రోలైజ్ చేస్తామో, సుక్రోజ్ హైడ్రోలైజ్ అయితే ఏమేమి మాలిక్యూల్స్ని ఇస్తుంది, గ్లూకోజ్ తర్వాత ఫ్రక్టోజ్, అంతే కదా. అది దేంతో మేడప్ అయి ఉంటుందో దాన్నే ఇస్తుంది కదా, దాన్ని బ్రేక్ చేసినప్పుడు. సో ఎప్పుడైతే మనం సుక్రోజ్ ని హైడ్రోలైజ్ చేస్తామో అప్పుడు మనకు 2 మాలిక్యూల్స్ వస్తాయి. ఒకటి వచ్చేసరికి గ్లూకోజ్, ఒకటి వచ్చేసరికి ఫ్రక్టోజ్. ఇక్కడ గ్లూకోజ్ చూసుకున్నాం అనుకోండి, గ్లూకోజ్ అన్నది ఒక డెక్స్ట్రో రొటేటరీ కాంపౌండ్. ఇక్కడ ఒక డి గ్లూకోజ్ వస్తుంది, ఇక్కడ డి ఫ్రక్టోజ్ అన్నది వస్తుంది. సో డి గ్లూకోజ్ అన్నది డెక్స్ట్రో రొటేటరీ కాంపౌండ్, వెరాజ్ డి ఫ్రక్టోజ్ అన్నది లీవో రొటేటరీ కాంపౌండ్ అనమాట. నేను మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను, డి గ్లూకోజ్ డెక్స్ట్రో రొటేటరీ ఉంటుంది, ఎల్ గ్లూకోజ్ లీవో రొటేటరీ ఉంటుంది. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఫ్రక్టోజ్ ఉంటుంది. డి ఫ్రక్టోజ్ అన్నది లీవో రొటేటరీ ఉంటుంది, వెరాజ్ ఎల్ ఫ్రక్టోజ్ అన్నది డెక్స్ట్రో రొటేటరీగా ప్రెసెంట్ అయి ఉంటుంది. సో మనం ఇక్కడ చూసామనుకోండి, డి గ్లూకోజ్ యొక్క డెక్స్ట్రో రొటేషన్ ఎంతవరకు ఉంటుంది అంటే ఇట్ ఈస్ +52.7 degrees అనమాట.
ప్లస్ 52.7 degrees ఉంటుంది. వెరాజ్ డి ఫ్రక్టోజ్ యొక్క లీవో రొటేషన్ ఎంతవరకు ఉంటుంది అంటే -92 degrees ఉంటుంది. సో దీని వాల్యూస్ మనం క్యాన్సిల్ అవుట్ చేసామనుకోండి, మనకు ఎక్కువ ఎవరున్నారు, లీవోనే ఉంది కాబట్టి టోటల్గా -39.3 degrees వస్తుంది. -39.3 degrees లీవో రొటేటరీ కాంపౌండ్ వస్తుంది అనమాట. ఓకే, సో అంటే దాని అర్థం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సుక్రోజ్ మాలిక్యూల్ ఉందనుకోండి, దాన్ని బ్రేక్ చేసినప్పుడు అదేం చేస్తుంది, గ్లూకోజ్ని తర్వాత ఫ్రక్టోజ్ని రిలీజ్ చేస్తుంది. సో గ్లూకోజ్ వచ్చేపాటికి క్లాక్ వైజ్ 52.7 degrees తిప్పుతుంది. వెరాజ్ ఫ్రక్టోజ్ ఏం చేస్తుంది, -92 degrees లెఫ్ట్ సైడ్ తిప్పుతుంది. సో మనం ఎప్పుడైతే 92లో నుంచి 52.7ని మైనస్ చేస్తామో స్టిల్ అది ఇంకా లీవో రొటేటరీ ఫామ్లోనే ఉంటుంది. అది కూడా ఎన్ని డిగ్రీస్తో లీవో రొటేటరీ ఫామ్లో ఉంటుంది అంటే -39.3 degrees లీవో రొటేటరీ ఫామ్లో ఉంటుంది. అంటే హైడ్రోలైజ్ అయిపోయిన తర్వాత సుక్రోజ్ అన్నది దేనిగా మారిపోయింది, లీవో రొటేటరీ ఫామ్లోకి మారిపోయింది. ఇనిషియల్గా డెక్స్ట్రో రొటేటరీగా ఉన్న కాంపౌండ్ కాస్త ఫైనల్గా దేనిగా మారిపోయింది, లీవో రొటేటరీ ఫామ్లోకి మారిపోయింది. దాన్నే మనం ఏమని కన్సిడర్ చేస్తాం, ఇన్వర్ట్ షుగర్ అని కన్సిడర్ చేస్తాం. అంటే నార్మల్గా ఉన్నప్పుడు అన్హైడ్రోలైజ్డ్ ఫామ్లో ఉన్నప్పుడు డెక్స్ట్రోగా ఉన్నది కాస్త హైడ్రోలైజ్ అయిపోయిన తర్వాత లీవోగా మారిపోయింది కాబట్టి డెక్స్ట్రో రొటేటరీ కాంపౌండ్ కాస్త లీవో రొటేటరీగా మారిపోయింది కాబట్టి దాన్ని మనం ఏమని కన్సిడర్ అంటే ఇన్వర్ట్ షుగర్ అని కన్సిడర్ చేస్తాం. అందుకే సుక్రోజ్ని ఇన్వర్ట్ షుగర్ అని కూడా రెఫర్ చేస్తారు అనమాట. ఓకే, సో ఇక్కడ నేను మీకు రెఫరెన్స్ కోసం దాంట్లో ఏ డైసాకరైడ్స్లో ఏమేం బాండ్స్ ఉంటాయి అన్నది ఇక్కడ రాస్తాను, సో దట్ మీకు ఎగ్జామ్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో హియర్ వీ విల్ సమ్మరైజ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ రాద్దాం, సుక్రోజ్ ఉంది కదా, సుక్రోజ్ అన్నది దేంతో మేడప్ అయింది, గ్లూకోజ్ తర్వాత ఫ్రక్టోజ్. ఇక్కడ బాండింగ్ ఏముంటుంది, ఆల్ఫా 1 to 2 బీటా ప్రెజెంట్ అయి ఉంటుంది. దెన్ ద సెకండ్ వన్ ఈజ్ లాక్టోజ్. లాక్టోజ్ ఎవరితో మేడప్ అయి ఉంటుంది, గ్యాలక్టోజ్ గ్లూకోజ్ బీటా 1 to 4. నెక్స్ట్ maltose. Maltose is made up of glucose plus glucose. Bonding ఏముంటుంది, alpha 1 to 4. Okay, so this is how the disaccharides are present. ఇవి మనకి ఇంపార్టెంట్ అయిన డైసాకరైడ్స్, ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఇవి చాలాసార్లు అడిగారు. సో సుక్రోజ్లో బాండింగ్ ఏముంటుంది, లాక్టోజ్లో బాండింగ్ ఏముంటుంది అలాగా. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, so this is a video about disaccharides guys. I'll meet you in the next video with polysaccharides. Hope this video is helpful for you. If you like this video, please hit the like button, subscribe the channel and share it with your friends. Until next video, take care, bye bye.